మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. చూడండి, క్రియలు ఒక వ్యక్తికి అతిశయం తీసుకొస్తుంది. చూడండి, జాగ్రత్త వినండి. ఎక్కడో కృపలో అతిశయము ప్రభువునందు ఉంది, కానీ ఒక వ్యక్తి కృపలో ఏం చేయలేడంటే గర్వపడలేడు. చూడండి, నీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నా జీవితపు స్తోమత అంతా సున్నా అయిపోయింది. నేను ఇంకా లెగలేని సమయంలో మీరు వచ్చి నన్ను లేపారు. నేను దేనిని అతిశయపడతానంటే, మీరు నన్ను లేపినందుకు మీ మీద నేను అతిశయపడతాను. మీరు నన్ను లేపారని. చూడండి, కృప అన్న మాటకు అర్థం నేను లెగలేని పరిస్థితులను లేపాడని చెప్పేసి ఇక ఎలా మన క్రియల మీద మనం అతిశయపడతాం చెప్పండి. చూడండి, ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మన గర్వాన్ని పెంచుతుంది. ధర్మశాస్త్రం నాకు వారు నిలబడలేదు, నాకు వారు ఉండలేదు, నాకు ఇలా నేను అన్న పదం ధర్మశాస్త్రాన్ని ఉపయోగించే వ్యక్తికే కలుగుతుంది. ఆ వ్యక్తి మాట్లాడతాడు. కానీ కృప ఏం చెప్తుందంటే, ఇలాంటి నన్ను ప్రేమించాడు, ఇలాంటి నన్ను దగ్గర తీసుకున్నాడు, పోన్లే వారు అన్న మాటకు వదిలేస్తున్నారు. కృప దీనత్వాన్ని నేర్పిస్తుంది. ఒక వ్యక్తి కృపను నమ్మిన తర్వాత, కృపలో ఉన్న వ్యక్తి, కృపను పట్టుకున్న వ్యక్తి అతిశయపడుతున్నప్పుడు తన క్రియలు బట్టి అతిశయము చెందడు. తన మనసు నిండా నింపబడిన మాట ఏదంటే, అయ్యా నాకు ఈ జీవితం ఇచ్చిందే నీవు, ఇలా నడడానికి అవకాశం ఇచ్చింది నువ్వు, ఇలా నిలబడడానికి అవకాశం ఇచ్చిందే నీవు. మనకు కలిగే ప్రతి అవకాశం కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే ఈ విధంగా మనం మాట్లాడదాం. తప్పిన కుమారుడు ఇంటి నుంచి వెలుపలికి వెళ్ళిపోయాడు, ఇష్టాసారం బ్రతికాడు. బ్రతికినోడు ఆ బ్రతుకంతా కూడా ఎవరెవరికి అమ్మేస్తాడు తన జీవితాన్ని. తన డబ్బును పోగొట్టుకున్నాడు, స్త్రీలతో తిరిగాడు, పురుషులతో తిరిగాడు, తన చేయలేని పనంటూ లేకుండా ప్రతి చెడ్డ కార్యాన్ని కూడా చేశాడు. ఇప్పుడు వీనికి గర్వం ఎక్కడి నుంచి పుడుతుంది చెప్పండి? వీడు ఎక్కడి నుంచి గర్వపడతాడు చెప్పండి? సంగమ వినండి, ఈరోజు మనం కలిగిన ఈ రోజు బట్టి కూడా దేవుణ్ణి మనం మహిమపరచాలి. ఈరోజు మనకి ఇవ్వబడిన ఈ దినం బట్టి కూడా దేవుణ్ణే మనం మహిమపరచాలి. అందుకనే ఈ లోకంలో బైబిల్ మాట్లాడుతుంది, మనం యేసు ప్రభు వలె మారాలంటున్నప్పుడు బైబిల్ యేసు ప్రభు గురించి రాస్తున్నప్పుడు, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన ఎలా ఉండబోతున్నాడని చెప్పి యెషయాలో రాస్తాడు. దాని గురించి చూడండి, మనల్ని దేవుడు ఎలాంటి వ్యక్తులు ఉండమంటున్నాడంటే యేసుకు ప్రింట్లో మనం ఉండమంటున్నాడు. ఆయనలాగే బ్రతమని కోరుతున్నాడు. ఆయన ఎలా బ్రతికాడట, ఎలాంటి బ్రతికాడైనా ఎలా బ్రతుకుతాడని చెప్పి లేఖనాల గురించి రాయబడ్డాయంటే, ఆయన నలిగిన రెల్లును విరువడు, ఆయన వీధుల్లో కేకలు వేయడు, ఆయన అందరిపైన ప్రేమ చూపిస్తాడని కోప తాపాలతో మాత్రం ముందుకు వెళ్ళడు. ఇవన్నీ యేసులాగా మారే వ్యక్తికి అర్థమవుతాయి. చూడండి, బైబిల్లో మాట ఉంటుంది, జాగ్రత్త వినండి. ఒక సమయంలో శిష్యులు వచ్చి అడుగుతారు యేసు ప్రభుని, అంటే నువ్వేంటి బయట అంతా కూడా అందరితో మాట్లాడుతున్నప్పుడు అన్నీ కూడా ఉపమానాల రీతిగా చెప్తున్నావు? యేసు ప్రభు చెప్తాడు, లోపల కింద చెప్తాడు. ఈ మాట ఏమంటే, ఎందుకు తెలుసా వారికి ఉపమానాలుగా చెప్పబడుతున్న కారణం, వారు వింటలేని వారు ఉండిపోయారు. వాళ్ళ గురించి చెప్తుంది వాక్యం. ఆ రోజు నిజంగా వాళ్ళ గురించి చెప్తుంది. ఇక్కడే ఉన్నారట. చూడండి ఆశ్చర్యం, నా ప్రీచింగ్లో నిద్రపోండి పర్లేదు, యేసు ప్రభు ప్రసంగిస్తున్నప్పుడు కూడా నిద్రపోయిన వ్యక్తులు ఉన్నారంటే అది ఆశ్చర్యం. నిజంగా బైబిల్ చెప్తుంది, వారు అంటే వారు వింటున్నారట, వెనుకుని ఉన్నారట, చూస్తున్నారట, చూడుకున్నారట. అంటే వారు గ్రహించలేని వ్యక్తులుగా వారి హృదయం కొవ్వెక్కిపోయి ఉందని. చూడండి ఎలా చెప్తున్నాడు యేసు ప్రభు, కొవ్వెక్కిపోయింది వారి హృదయము, అందుకని మందగిలిపోయింది, అందుకని వారు వాక్యం తీసుకోలేకపోతున్నారు. అయితే వింటే ఏమవుతుందట, వింటే వెంటనే వారు స్వస్థత పొందుతారని బైబిల్ తెలియజేస్తుంది. చూడండి, నీలో ఒకవేళ ఇలాంటిది ఉంటే, నువ్వు ఎక్కడ ఉండి ఇంకెక్కడికో వెళ్ళిపోతుంటే గుర్తుపెట్టుకుంటే అపవాది వేస్తున్న విషయం ఇది, నువ్వు వినకూడదని యేసు ప్రభు చెప్తున్నాడు. నువ్వు వినకుండా అపవాది చేసే పని గురించి చెప్తున్నాడు. ఆయన చెప్తాడు, ఆత్మ గురించి చెప్తే ఒక మాట చెప్తాడు, ఈ దురాత్మలు ఎలాంటి బట్ట ఒక స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాయట. వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత దానికి విశ్రాంతి దొరకదట. చూడండి, యేసు ప్రభు చెప్తున్నాడు, విశ్రాంతి దొరకదట. ఈ విశ్రాంతి దొరకపోయినప్పుడు అది ఏం చేస్తాడు, బయటంతా వెతుకుతున్నప్పుడు ఎలాంటి ప్రదేశాలు జాగ్రత్త, ఎలాంటి ప్రదేశాలు వెతుకుతట, నీరు లేని చోట్ల వెతుకుతుంది. నీరు అంటే ఏం చెప్పండి, వాక్యము లేని చోట్లు వెతుకుతుంది. వాక్యము లేని చోట్లు వెతికి
వచ్చి ఆ ఇల్లు ఏవైతే ఏ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిందో ఆ ఇల్లు ఖాళీగా ఉండడం చూసి తుడిచి బాగా సర్దును చూసి లోపలికి వచ్చి బయటికి వెళ్ళి మరింత 7 చెడ్డ దురాత్మ లోపలికి తీసుకొచ్చి నివసిస్తట. ఇంకా కడప స్థితి ఇంకా దారుణంగా అయిపోబోతుంది. చూడండి, ఎక్కడో వెంటం గురించిన విషయం బైబిల్ చెప్తూనే వెళ్తుంది మనకి. ఒక వ్యక్తి 30 అంతులుగా, ఒక వ్యక్తి 60 అంతులుగా, ఒక వ్యక్తి 100 అంతులుగా అంటున్నప్పుడు మీకు తెలుసా ఎవరది? వింటున్నవాడు, విని అంగీకరించిన వాడు. బైబిల్ చెప్తుంది, ఎవరైతే ఈ బండ మీద కట్టబడతారో వారు స్థిరంగా నిలబడి ఉండిపోతారు. ఎవరైతే ఈ బండ మీద కట్టబడరో వారు ఇసుక మీద కట్టబడిన వ్యక్తుల వలె నేలకు కోలిపోతారు. మరలా దేవుడు మనకు చెప్తున్నాడు ఏమనంటే, వాక్యం మీద శ్రద్ధ మనం ఉంచడం చాలా ప్రాముఖ్యం. ఏం చేస్తుంది ఈ వాక్యం? ఏం చేస్తుందంటే ఇక్కడుండి మనల్ని, మన జీవితాన్ని సంపాదించుకున్నట్లుగా చేస్తుంది. మనం చూడండి, ఈ తప్పైన కుమారుడు కథ మనం మాట్లాడుకుంటున్నాం. ఈ తప్పైన కుమారుడు గురించి చూడండి, బయటికి వెళ్ళాడు, ఇష్టాసారమైన అన్ని పనులు చేసేసాడు. చూడండి, ఈ లోకంలో మనం ఎంత బాగా బ్రతికినా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా ఈ తప్పైన కుమారుడి కథలో ఆ పాత్ర మనదే, ఎవరిదో కాదు, మనదే. ఆ తప్పైన గొర్రె మనమే. మన తప్పిపోయి, దారి తప్పిపోయి ఇష్టాసారంగా వెళ్ళిపోయింది మనందరం కూడా. మన ఆలోచనలు వెళ్ళిపోయాం, మన తలంపులో వెళ్ళిపోయాం, మన బాటలో వెళ్ళిపోయాం, మన కోరికలన్నీ కూడా. చూడండి, కొంతమంది కోరికలు ఎలా ఉంటాయంటే ఒక వాల్కెన్ లాగా, అంటే మండుతున్న ఒక, మీరు ఎప్పుడైనా చూస్తే వాల్కెన్ అంటారు, అది ఆ కొండంతా కూడా అగ్నితో మండుతుంటది. పాపపు కోరికలు అంతగా మండిపోతాయి మనిషిలో. ఇంకా అది తట్టుకోలేక మానవుడు దాని కొరకే పరిగెట్టడం ప్రారంభిస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఆది కాండంలో వారి హృదయపు ఆలోచన అంతా కూడా దురాలోచనతో నిండిపోయింది, చెడ్డ తలంపుతో నిండిపోయింది. వారి హృదయపు తలంపు అంతా కూడా అదే. గాడిద ఒకలాంటి వెనక్కి తీసుకుంటుందట. మీరు చదవండి, దేవుని లేఖలో ఉంది, గాడిద వెనక్కి తీసుకోవడానికి కారణం అంటే అది కామతత్వంతో నిండిపోయిందట. గాడిద దాని ఆశకు నిండిపోయిందట. బైబిల్ చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మనం కూడా ఈ లోకపు విషయాలకు, ఈ లోకపు విషయాలన్నిటి కొరకు మన తలంపులో, మన ఆలోచనలో నిండిపోయాట. ఈ అపవాది మనల్ని ప్రేరేపించడంతో అటువంటి ప్రేరేపణలతో మనం నిండిపోయాము. ఇటువంటి విషయాలు చూడండి, ఈ తప్పైన కుమారుడి స్టోరీ చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఆ స్టోరీలో మెయిన్ పాత్ర వహిస్తున్నాం. ఆ స్టోరీలో మనమే వెళ్ళిపోయాం బయటికి. ఆ స్టోరీలో మనమే మన స్నేహితులతో బయటికి వెళ్ళిపోయాం, మన ఇష్టొచ్చిన వాళ్ళతో బయటికి వెళ్ళిపోయాం, ముందంతా ఖర్చు పెట్టేసాం, అయిపోయింది. ఇక దీన స్థితికి వచ్చాం. ఎలాంటి స్థితికి వచ్చాం అంటే, ఇంకా స్టోరీ పర్లేదేమో మనతో పోల్చుకుంటే. నిజంగా మనం ఇంకా అంటే ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు, కానీ బైబిల్ చెప్తుంది మనం పాపంలో చచ్చిన వారుగా ఉండగా, మనం చనిపోయిన వారుగా ఉన్నట్టు పాపంలో. ఇంకా మనకు అవకాశం లేదు. మనం ఎలాంటి స్థితిలో అంటే మనం తీసుకెళ్ళి సమాధి చేసేసారు, అలాంటి స్థితిలో మనం ఉన్నాం. ఇక మనం చచ్చిన వారు ఉన్నట, మనకు బ్రతుకు లేదు. అలాంటి సమయంలో బైబిల్ చూడండి, స్టోరీతో పోల్చుకున్నప్పుడు ఇంకా బెటర్ స్టోరీ ఎవరిదంటే చెప్పండి? తప్పైన కుమారుడు ఇంకా బెటర్ స్టోరీ. వర్స్ స్టోరీ ఎవరిదంటే మనది. చచ్చిన వారుగా మనం ఉన్నాం బైబిల్ చెప్తుంది. ఇలాంటి సమయంలో తన కొడుకు వెనక్కి రావడం, చూడండి, వెనక్కి రావడం ఎవరు చేస్తున్నారు చెప్పండి? కొడుకు. కానీ స్టోరీ ఇక్కడ పూర్తిగా వేరే. మన దగ్గరికి వచ్చినప్పటికీ మనం వెనక్కి వచ్చే అవకాశం లేనితనంగా మనం ఉన్నాం. మన ప్రాణాన్ని పూర్తి కోల్పోయి, నేల కోల్పోయి ఉన్నాం. ఎలా అయితే ఒక నీరు నేల కొంపిన తర్వాత వెనక్కి తీసుకోలేమో అలాంటి బ్రతుకులు మన జీవితాలు ఉన్నాయట. అలాంటి బైబిల్ చెప్తుంది, దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి దిగాడు. ఈ స్టోరీలో మనకు అర్థమవుతున్న ఒక విషయం ఏదంటే, తప్పైన కుమారుడు వెనక్కింటికి వస్తుంటే, కానీ మన స్టోరీలో మన దేవుడు మన కొరకు భూమి మీదకి వచ్చాడు. తప్పైన కుమారుడు వచ్చి నేను చాలా విషయాలు చెప్తాను నా తండ్రికి అనుకున్నాడు, కానీ మన స్టోరీలో మనం ఏ మాట కూడా దేవుని చెప్పాలని ఆశ మనకు లేదు. మనకు అసలు జీవితం ఎందుకో కూడా అర్థం కాలేదు. బయటికి వెళ్ళి కదపండి చాలా మందిని, ఈ లోకంలో ఉన్న వారిని, క్రైస్తవులు కారిన వారు కదపండి, యేసుప్రభుని ఎరగని వారు కదపండి. వాళ్ళంటారు ఏమనంటే, బ్రతికింది బ్రతుకుదాం, చనిపోయినప్పుడు చనిపోదాం. పుట్టినోడు ఎందుకు పుట్టాడు కూడా అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేనికి పుట్టాడు, దేనికి చనిపోయాడు కూడా అర్థం కాని పరిస్థితి. చూడండి, ఎక్కడో అర్థం కావాలి, ఇదేదో జరిగిందని అర్థం కావాలి. మానవుడి పైన ఏదో ఒకటి జరిగిందని, ఆ జరిగింది ఎక్కడ మనం తెలుసుకుంటుంటే దేవుని లేఖనాలు చెప్తాయి. ఆదిలో జరిగింది. ఏం జరిగింది? మానవుడు చేసిన తప్పు వల్ల మరణం అనేది మానవునికి సంతృప్తమైంది. మరణము మానవునికి ఒక దేవుని తీర్పుగా మానవుడి పైనకి వచ్చిందట.
మానవుడు చేశాడంటే దాన్ని ఎలా అలవాటు చేసుకున్నాడంటే, నా సమయం అయినప్పుడు నేను వెళ్ళిపోతాను. కానీ మానవుడికి అర్థం కాలే, ఆ జరుగుతుంది కూడా మానవుడి పైన దేవుని తీర్పేనండి. ఆ తర్వాత జరగబోతుంది ఏమవుతుందో బైబిల్ చెప్తుంది. పైనుంచట మా జాగ్రత్త నుండి పైనుంచి తారల కింద పడిపోతాయట, ఆకాశం చుట్టుబడి వెళ్ళిపోతట. అతి భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఇట్టి గొప్ప మహాదేవుని ఉగ్రత నుంచి ఎవరు తప్పించుకోగలరు? నీ మాటలన్నీ ఏం కనిపిస్తున్నాయి చెప్పండి? ఈ మాటలన్నీ అతిశయించడానికి మనకు వీలు లేనట్టుగా చేసేస్తున్నాయి. మనం చెప్పాలని చెప్తున్నాను, వినండి. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఇక్కడ కూర్చొని ఉండగలుగుతుంటే, వినండి, నీ తలంపుని ఉదయం లేచి నువ్వు అక్కడ ప్రారంభమయ్యే దేవుడుగా నీ తలంపులు జిప్ ఓపెన్ చేసి నీకే తిరిగి చూపించి దీంట్లో ఏ శిక్ష వేయమంటావు చెప్తే, నీకు చెప్పనా, నీ జీవితం అంతా కూడా ఎలా చూస్తావు? నా బ్రతుకేంటయ్యా, ఏం బ్రతుకు నేను కలిగినని చెప్పా. ఒక వ్యక్తి మన ముందు పాస్ అయిపోయినప్పుడు, ఒక వ్యక్తి మన ముందు నుంచి వెళ్ళిపోయినప్పుడు మన తలంపు అంతా ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి గురించిన ఆలోచన. మన ఇంట్లో నుండే, మన ఇంట్లో వారే, మనతో పాటు ఉన్నవారే కేవలం మన ముందు నుంచి వెళ్ళిపోయినప్పుడు వారి గురించిన తలంపు. ఇలా మన మనసు కానీ తెరవబడితే, నేను చెప్పిన ప్రతి తలంపు బైబిల్ చెప్తుంది ఆ రోజు రాబోతుందని. మానవుడు ఏ తలంపు అయితే కలిగి ఉన్నాడో ప్రతి దానికి కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అది మాత్రమే కాదు, మానవుడు మాట్లాడిన మాట కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఇది ధన్యత మనకు ఇవ్వబడింది, ఇది ధన్యత. ఇట్టి జీవితాలు చూడండి, నేలకు ఒలిగిపోయిన, నేలకు వంపేసిన నీరు వంటి జీవితాలు తిరిగి వెనక్కి వస్తాయా అని అడుగుతున్నప్పుడు, వెనక్కి తీసుకొచ్చాడు మన యేసయ్య. తీసుకొచ్చినప్పుడు అంటే నేలకు వెళ్ళిపోయినవి ఇక మట్టితోనే వెనక్కి రావాలి, కష్టపడితే ఇంక వెనక్కి వచ్చే అవకాశం లేదు. కానీ బైబిల్ చెప్తుంది, స్వచ్ఛమైన వ్యక్తిగా, నీతిమంతుడిగా వెనక్కి మనల్ని తీసుకొచ్చాడు. అందుకు మనం రుణపడి మన బ్రతుకును బ్రతకాలి. మనం చెప్పాలయ్యా, ఇటు జీవితం నాకు అనుగ్రహించావు, ఇక నీ కొరకు ఈ లోకంలో పరిశుద్ధంగా నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను, నీ వైపు నిలబడడానికి ఇష్టపడుతున్నానని చెప్పి యేసయ్య మీద ఆధారపడడానికి ఇష్టపడి ఉదయం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బలమైన మాట బట్టి నీకు స్తోత్రం. మమ్మల్ని భయపడద్దని చెప్పావు. నిరీక్షణ లేనప్పుడు కూడా, ఇంక అవకాశం లేదన్న సమయంలో కూడా విశ్వాసం వల్ల బలం పొందుకోమన్నావు, నీకు వందనాలు. అయ్యా, నీదటి నీతిమంతులను నిలబడుతున్నా, నీకు వందనాలు. ఈ నీతి మా జీవితంలో మేము అనుకున్న వాటన్నిటికన్నా పై ఎత్తు మా జీవితాన్ని నిలబెడుతుంది, నీకు స్తోత్రం. భయపడిన బ్రతుకలు మా జీవితంలో ఇంకా ఆపేసి, నిలిపివేసి, నీపైన ఆధారపడి ముందుకు వెళ్ళాగన మా జీవితాన్ని మీరు పురుకల్పమని అడుగుతున్నాం. ఇదిను నీ ప్రజలుగా మేమందరూ కూడా మరలా నీకు లోబడడానికి ఇష్టపడుతున్నాం. ఇంకా గొప్పతనం మాలో లేదని చెప్పడానికి ఇష్టపడుతున్నాం. అతిశయించేవాడు ప్రభువునందు అతిశయించాలి, నీ మాట ప్రకారం మేము అతిశయపడడానికి ఇష్టపడుతున్నాం. నీ యందు ఆధారపడడానికి ఇష్టపడుతున్నాం. అతను నీ గొప్ప నెమ్మదితో మమ్మల్ని నడిపించమని కోరుతాం. నీ గొప్ప సమాధానంతో మమ్మల్ని నడిపించమని కోరుతాం. ఉన్నతమైన కార్యాలు మాకు జరిగించగల దేవుడు అని నీ నీతి మీద ఆధారపడుతూ నీతో మమ్మల్ని నడిపించమని కోరుతాం. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.